హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుచిక ఛానల్. ఇవాళ వీడియోలో బెల్లం అప్పాలను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ బెల్లం అప్పాలను అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చును. అంతేకాదు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇవి త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అదే కప్పుతో ఈక్వల్గా పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వని వేసుకోవాలి. 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ను, చిటికెడంత సాల్ట్ను వేసి ఈ పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు బెల్లంను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్గా 2 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లంను తీసుకోవాలి. ఇలా 2 కప్పుల నీళ్ళను యాడ్ చేసి ఫ్లేమ్ను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లంలో ఇలా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి స్టవ్ను ఆపేసి ఇలా స్ట్రెయినర్ తీసుకొని బెల్లం సిరప్ను ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్ను శుభ్రం చేసుకొని సిరప్ను అందులోకి వేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ అనేది పాకమేమీ రానవసరం లేదు. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని పిండి అంతా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు అప్పాలను రెడీ చేసుకోవాలి. పిండి పైన మూత తీసి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి ఈ నెయ్యి అనేది పిండికి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ డౌ లాగా కలుపుకోవాలి. పిండి లూజుగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 చేతులకు నెయ్యిని అప్లై చేసుకొని పిండిని చిన్న సైజు బాల్స్లా చేసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ క్రాక్స్ ఏమీ లేకుండా అటు మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా మీడియం సైజుగా అన్ని అప్పాలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో అప్పాలను ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకోవాలి. వేసిన 1 నిమిషం వరకు వీటిని కదిలించకూడదు. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల పిండి అనేది ఉడకదు. అప్పాలను 2 సైడ్స్ టర్న్ చేసుకుంటా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలోకి తీసుకొని ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ ఎక్సెస్ ఆయిల్ను రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బెల్లం అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ బెల్లం అప్పాలను ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. ఇవి త్వరగా అయిపోతాయి, పెద్దగా టైం కూడా పట్టదు. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ బెల్లం అప్పాలను చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.